సో ఆ రోజు మేము తీసుకున్న చైన్ అయితే మా డాడీ వాళ్ళు ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి. సో ఈ చైన్ అయితే మేము తీసుకున్నాము. మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మాకు 10.4 గ్రామ్స్ అయితే పడింది. సో ఇదైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను డిజైన్ అనేది ఫుల్గా. దీన్ని ఏ డిజైన్ అంటారో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఇదే ట్రెండింగ్లో ఉన్నాయండి. సో అందుకే ఈ మోడల్ అయితే తీసుకున్నాము. సో ఆ రోజు అయితే మేము ఈ హుక్ చూసుకోలేదండి, హెస్ హుక్ అనుకున్నాము. కానీ కొంచెం పెద్ద అయితే ఇది మెడకు సరిపోదు అన్నట్టు, అంటే మెడలో నుంచి వేసుకోవడానికి ఇది సరిపోదు. సో అందుకే ఇది కూడా చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నాను, హెస్ హుక్ పెట్టుకుందామని. సో ఇదైతే మా చిన్న బాబుకి తీసుకున్నదండి. సో ఇటువంటి మోడలే మా పెద్ద అబ్బాయికి కూడా మా డాడీ తీసుకున్నారు, చూపిస్తున్నాను అది కూడా. సో ఇదైతే మా పెద్ద అబ్బాయి చైన్ అండి. సేమ్ మోడల్ అంటే మనకి ఇటువంటి మోడల్లోనే ఉన్నాయండి. ఇది వచ్చేసి కొంచెం మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సో ఈ స్క్వేర్స్గా ఉన్నాయి కదా, రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో వీటికి కూడా ఉన్నాయి, కానీ ఇవైతే పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. అలానే డ్రాప్ షేప్లో ఉన్నాయి కదా ఇవి. సో ఇవైతే ఈ చైన్కి ఒక 4-5 లా ఇలా లైన్ ఉన్నాయండి. అదే దీనికి తేడా. కానీ వీటిని అయితే ఏమంటారో తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే ఇవే ట్రెండింగ్లో ఉన్నాయనేసి వాళ్ళు కూడా చెప్పారండి. సో చూడడానికి కూడా నిండుగానే ఉంది, చాలా బాగుంది. ఈ చైన్ కన్నా మా పెద్ద అబ్బాయి చైన్ కన్నా మా చిన్న అబ్బాయి చైన్ అయితే చిన్నది లెంత్ అయితే పొడుగ్గా వచ్చిందండి. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను, చూపిస్తాను క్లియర్గా. చిన్న లెంత్ డిఫరెన్స్ అండి. పెట్టి చూపిస్తాను తెలుస్తుంది. సో ఈ లెంత్ కొంచెం పొడుగ్గా ఉంది ఆ చైన్ మీద పోలిస్తే, అంతే. సో రెండు నాకు తెలిసి ఈక్వల్ గ్రామ్స్లోనే ఉన్నాయండి. 10.4 అన్నాను కదా, రెండు మ్యాక్సిమం అదే గ్రామ్స్లో అయితే ఉన్నాయి. దీని యొక్క విఏ వచ్చేసి మనకి 14% వరకు పడింది అనుకుంటున్నాను. విఏ మాకు ఇది ఎంత పడింది అనేది మీకు క్లియర్గా అయితే రాసి చూపిస్తానండి. ఎందుకంటే బిల్లులో చూపించినా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఏమైనా పర్చేస్ చేసుకోవాలనే ఏమో నాకు తెలియదు, కానీ కొంతమంది అయితే అడుగుతున్నారు క్లియర్గా చూపించండి అని. సో బిల్లులో కాకుండా ఇది మాకు ఎంత కాస్ట్ పడింది, ఒకవేళ స్కీమ్లో లేకపోతే ఇది మీకు ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా రాసి చూపిస్తాను. సో మేము తీసుకుంది వచ్చేసి 11th కదండి. ఆ రోజు యాక్చువల్గా గోల్డ్ కాస్ట్ వచ్చేసి 24 క్యారెట్స్ 15,284 రూపీస్ అయితే ఉంది. అలానే 22 క్యారెట్స్ వచ్చేసి 14,010 రూపీస్ అయితే ఉందండి. సిల్వర్ కాస్ట్ 92.5 వచ్చేసి 242 రూపీస్ అయితే ఉందండి. సో నేను తీసుకున్న ఫస్ట్ చైన్ యొక్క గ్రాస్ వెయిట్ చూసుకుంటే, గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఓన్లీ గోల్డే కాబట్టి 10.410% అండి. విఏ ఛార్జెస్ వచ్చేసి మనకి 11.75% అయితే ఉంది. గోల్డ్ కాస్ట్ వచ్చేసి నాకు మొత్తం స్కీమ్ ద్వారా తీసుకోవడం వల్ల యావరేజ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 11,053 రూపీస్ అయితే ఉందండి. ఈ యావరేజ్ ఎలా చేస్తారని కూడా చాలామంది అడిగారు. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా కొంచెంగా చెప్తాను చూడండి. మనం 11 మంత్స్ కడతాం కదా, ఆ 11 మంత్స్ కట్టే టైంలో గోల్డ్ కాస్ట్ అంతా కలిపి దాన్ని డివైడెడ్ బై 11 అయితే వేస్తారండి. అప్పుడు వచ్చేది మనకి యావరేజ్గా ఫిక్స్ చేస్తారు. సో ఆ యావరేజ్ గోల్డ్ కాస్ట్తో మనం ఇప్పుడు కొన్న నెట్ వెయిట్ అనేది మల్టిప్లై చేయాలండి. 11,053 ఇంటూ 10.410 చేసుకుంటే 1,15,061 రూపీస్ అయితే గోల్డ్ కాస్ట్ పడిందండి. ఇప్పుడు విఏ ఛార్జెస్ 11.75% అన్నాను కదా, ఈ విఏ ఛార్జెస్కి మనకి ఈ రోజున్న గోల్డ్ రేట్తో అయితే మల్టిప్లై చేయాలండి. అంటే 14,010 రూపీస్ ఇంటూ 10.410 చేసుకుంటే 1,45,844 రూపీస్ అయితే అవుతుంది. ఇంటూ 11.75% విఏ 17,136 రూపీస్ అయితే విఏ అయితే పడుతుందండి ఈ చైన్కి. సో మనకి విఏ అయితే ఈ రేట్తో క్యాలిక్యులేట్ చేయరు, గోల్డ్ కాస్ట్ యావరేజ్ గోల్డ్ కాస్ట్తో. కానీ మనకి విఏ క్యాలిక్యులేట్ చేసింది ఏ రోజు మనం తీసుకుంటామో ఆ రోజు గోల్డ్ రేట్తో అయితే మనకి విఏ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. సో మనం ఒకవేళ ఇది తీసుకుంటే
విఏ వచ్చేసి 17,136 రూపీస్ అయితే అవుతుంది. సో అదైతే 10 గ్రామ్స్ కదండి. సో ఇయర్ రింగ్స్ ఒకటి కూడా తీసుకున్నామని చెప్పాను కదా, ఇవి వచ్చేసి మనకి 4 గ్రామ్స్ అండి. సో ఈ మధ్యలో చిన్న స్టోన్ ఉంది కదా, ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్టే పడింది. 75 రూపీస్ 80 రూపీస్ అలాగే పడిందండి. సో ఇవి కూడా బాగానే స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉన్నాయండి. వెనక్కి కూడా చూసారా, ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. చూడడానికి కూడా ఇది డీటెయిలింగ్ గా చాలా బాగున్నాయి. మా మమ్మీ ఫేస్ కూడా ఇవి బాగా సూట్ అయ్యాయండి. సో ఇటువంటిది మనము ఫింగర్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు. అటువంటి మోడల్స్ కూడా అయితే ఉన్నాయి మలబార్ లో. మీకు ఇది క్లియర్ గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా డీటెయిలింగ్ గా, చాలా నీట్ గా అయితే ఉంది ఇది. సో రెండు కలిపి పెట్టి చూపిస్తానండి. ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. క్లియర్ గా క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇటువంటి స్టడ్స్ అయితే మనం డైలీ వేర్ గా ఉంచేసుకోవచ్చండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ స్టోన్ పడిపోయినా పర్వాలేదండి, మళ్ళా వెళ్తే వాళ్ళు వేసిస్తారు. ఎందుకంటే ఇది ఒక ప్రీసియస్ స్టోన్ కాదు కదా, నార్మల్దే కాబట్టి, సీజెడ్ స్టోన్ కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ కూడా పెట్టలేదు కాబట్టి పర్వాలేదు. ఇది ఫుల్గా గోల్డ్ లానే ఉంది. సో దీని బియ్య వచ్చేసి 15% అయితే పడిందండి. 15% పడింది. సో మాకు ఇది ఎంతకు వచ్చింది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమంది మీకు ఉన్న అదే కలెక్షన్ అనేది పిక్స్ పెట్టమని అడుగుతున్నారండి. సో మాక్సిమం నేను పెడతాను. లేకపోతే ఇలాగ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్నాను కదా, దాని గ్రాస్ వెయిట్ వచ్చేసి 4.060 గ్రామ్స్ అండి. అలానే నెట్ వెయిట్ వచ్చేసి 4.006 గ్రామ్స్. దానికి విఏ వచ్చేసి 15.75% అయితే పడింది. సో మనం దాన్ని చూసుకుంటే గోల్డ్ కాస్ట్ వచ్చేసి 11,053 ఇంటూ 4.006 ఈక్వల్ టు 44,278 రూపీస్. అలానే దానికి చిన్న స్టోన్ ఉంది కదా, దాని స్టోన్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అయితే పడిందండి. సో గోల్డ్ ఇయర్ రింగ్స్ విఏ చూసుకుంటే 14,010 ఇంటూ 4.006 ఈక్వల్ టు 56,124 రూపీస్ అయితే అవుతుంది. దానికి విఏ వచ్చేసి 8,835 రూపీస్ అయితే అవుతుందండి విఏ. సో 15% విఏ చూసుకుంటే ఆ రోజు రేట్తో చూసుకుంటారు కాబట్టి విఏ వచ్చేసి మనకి 8,839 రూపీస్ అయితే అవుతుందండి. ఒకవేళ మీరు ఏదైనా స్కీమ్ కట్టకుండా తీసుకుంటే ఈ ఆర్నమెంట్ కాస్ట్ ఇదే పడుతుందండి. 56,124 ప్లస్ 8.839. సో 56,124 ప్లస్ 8,839 ప్లస్ చేసుకుంటే మనకి 963 రూపీస్ అయితే అవుతుందండి. ఈ 62,963 రూపీస్కి మనం స్టోన్ కాస్ట్ వచ్చేసి 75 కదా, అది ప్లస్ చేస్తే 63,038 రూపీస్ అయితే అవుతుంది. ప్లస్ మనకి 3% జిఎస్టీ కూడా ఉంది కదండి. టోటల్గా వచ్చేసి 64,924 రూపీస్ అయితే అవుతుందండి మనం వితౌట్ స్కీమ్ ద్వారా తీసుకుంటే. సో వితౌట్ స్కీమ్ ద్వారా తీసుకుంటే మనకి 64,929 రూపీస్ అయితే అవుతుంది. సో ఈ స్కీమ్ ద్వారా మనకి విఏ 14% వరకు బెనిఫిట్ కదా, ఎక్స్ట్రా 2% విఏ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మేము ఫింగర్ రింగ్ కూడా ఒకటి తీసుకున్నాను అన్నాను కదా, సో అది చూపిస్తాను చూడండి. సింపుల్ గా చాలా నీట్ గా అందంగా ఉంది. సో ఇవి కూడా సీజెడ్ స్టోన్స్ అండి. ఈ స్టోన్ కి అయితే మాకు అంత ఎక్కువ వాల్యూ పడలేదు, 150 ఈ విధంగానే పడింది. సో చేతికి పెట్టుకున్న చాలా అయితే చాలా బాగుంది. తక్కువ, ఇది 4.1 or 2 గ్రామ్స్ అండి. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఎవరికైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మలబార్లో అయితే ఫింగర్ రింగ్స్ చాలా మంచి కలెక్షన్ ఉందండి. చాలా తక్కువ వెయిట్ లో కూడా ఉంది. 1 గ్రామ్ లో కూడా చూసానండి.
కానీ కొంచెం ఫింగర్ రింగ్స్ కాబట్టి మరి 1 గ్రాములో అయితే నొత్త పడిపోతాయి అన్నట్టు ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకున్నాను. సో ఇంకొకరు దీని హెచ్ఐడి నెంబర్స్ కోసం కూడా అడిగారు కదా, ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ప్రతి దాని యొక్క హెచ్ఐడి నెంబర్ చూపిస్తానండి. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 916 హాల్ మార్క్ ఉంటే హెచ్ఐడి నెంబర్ కూడా అక్కడ ఉంటుందండి. అది మనం చూసుకుంటే ఈ ఆర్నమెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఫుల్గా ఇస్తారు. దీని క్యారెట్స్ అనేది ప్యూరిటీ అనేది ఖచ్చితంగా మనకు ఆ హెచ్ఐడి నెంబర్ ద్వారా తెలుస్తుందండి. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా 4 ఉన్నాయి కదా, కొన్ని అయితే ఇలా 3 లైన్గా 3 కూడా ఉన్నాయండి. సింగిల్ స్టోన్ అనేది కూడా ఉంది. స్టోన్కి అయితే ఎక్కువ కాస్ట్ అయితే పడలేదండి, సీజర్ స్టోన్స్ కదా, చూడడానికి కూడా చాలా మంచి లుక్ అనిపించింది. సో అందుకే ఇది ప్రిఫర్ చేసాము, స్టోన్ కాస్ట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి. సో నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని యొక్క విహెచ్ మాకు ఎంత పడింది, ఇది ఎంతకు వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. అలానే గోల్డ్ ఫింగర్ రింగ్ అన్నాను కదండి, దాని యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 4.115 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 4.005 గ్రామ్స్. అందులో స్టోన్ కాస్ట్ వచ్చేసి 154 రూపీస్ అయితే అయిందండి. విఏ వచ్చేసి 18.74%. గోల్డ్ కాస్ట్ మనం చూసుకుంటే మాకు 11,053 రూపీస్ కదా. సో 11,053 ఇంటూ 4.005 ఈక్వల్ టు 44,267 రూపీస్ అయితే అయ్యిందండి. అదే మనం విఏ చూసుకుంటే 14,010 ఇంటూ 4.005 గ్రామ్స్ చూసుకుంటే 56,110 రూపీస్ అయితే అవుతుంది. దానికి మనకి విఏ 18% కదా, 18.74% చూసుకుంటే 10,000 వరకు విఏ అయితే దీనికి పడుతుందండి. ఎక్స్ట్రా అండ్ 66,000 అవుతుంది. వితౌట్ స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఇది 66,110 ప్లస్ 3% జిఎస్టీ, టోటల్గా ఒక 70,000 వరకు అయితే అవుతుందండి 4 గ్రామ్స్ రింగు. సో మనకి అవి 18 గ్రామ్స్ వరకు అయ్యాయండి, దగ్గర 18 పాయింట్ చేంజ్ సంథింగ్ అయింది కదా. సో మాకు మిగిలిన 1 గ్రామ్ అనేది ఏం తీసుకోవాలో తెలియక మా డాడీ వాళ్ళు అయితే ఇలా కాయిన్స్ అయితే తీసుకున్నారండి. యాక్చువల్గా 1 గ్రామ్ కాయిన్ తీసుకుందామని అనుకున్నాము, కానీ అక్కడ 1 గ్రామ్ ప్రెజెంట్ స్టాక్ అవైలబిలిటీగా లేదని మాకైతే ఇది 250 మిల్లీగ్రామ్స్ అయితే ఇచ్చారండి. 5 అయితే ఇచ్చారు. 1.25 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. సో మలబార్ వాళ్ళు ప్రజెంట్ అక్షయ తృతీయ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కొనుక్కునే విధంగా, అంటే ఎవరైనా అక్షయ తృతీయ చిన్న గిఫ్ట్ గోల్డ్ ఆర్నమెంట్ అయినా తీసుకోవాలనుకుంటారు కదా, సో అన్నట్టు ఇదైతే లాంచ్ చేశారంటండి. సో 0.25 గ్రామ్స్ ఇది. సో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్నగా ఉంది, భలే బుజ్జిగా క్యూట్గా కూడా ఉందండి. సో నేను విన్నది ఏంటంటే జిఆర్టీలో ఉందని నేను విన్నాను. సో ఇప్పుడు మలబార్ వాళ్ళు కూడా లాంచ్ చేశారండి. ఇది వచ్చేసి వైజాగ్ మలబార్ స్టోర్ అండి. షోరూమ్ ఎక్కడని కూడా కొంతమంది అడుగుతున్నారు కదా, వైజాగ్లో అండి, విఐపి రోడ్లో ప్యారడైజ్ పక్కనే ఉంటుందండి ఇది. సో ఎవరికైనా నచ్చితే ఒకసారి కొనుక్కోండి, దగ్గరే మలబార్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే. మనకి ఇది ఎంత పడుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఇక్కడైతే 50 గ్రామ్స్ కూడా అవైలబిలిటీగా ఉందని అన్నారు, అంటే 1/2 గ్రామ్ కూడా అవైలబిలిటీగా ఉందన్నారు. సో ఎవరైనా తక్కువ అమౌంట్లో కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మనకి విఏ అది కూడా చాలా తక్కువగానే పడుతుంది. సో ఎవరైనా కొనుక్కోవాలి ఖచ్చితంగా అనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. కొంతమంది వరలక్ష్మి వ్రతం అవి చేసేటప్పుడు చిన్న కాస్ట్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది ఈజీగా యూజ్ అవుతుందండి. సో మాకు మిగిలిన 1.25 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. సో వీటికి ఎంత అమౌంట్ పడింది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అనుకున్నాను కదా, 0.25 గ్రామ్స్ అంటే 250 మిల్లీగ్రామ్స్ అండి. దాని యొక్క విఏ వచ్చేసి మనకి 3.87% అయితే వేశారు. గోల్డ్ కాస్ట్ చూసుకుంటే నాకు 11,000 కింద పడింది కదా, 11,053 ఇంటూ 0.25 చూసుకుంటే 2,763 రూపీస్ అయితే ఒక్కొక్క కాయిన్ పడుతుందండి. దాని యొక్క జిఎస్టీ మనం ఎక్స్ట్రా, ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మనం ఫస్ట్ ఇది చెప్పేస్తాను. దాని యొక్క విఏ చూసుకుంటే మనకి 135 రూపీస్ అయితే పడుతుందండి.
సో టోటల్గా 5 కాయిన్స్, ఒక్కొక్క కాయిన్ విఎస్ చూసుకుంటే 14,010 రూపీస్ ఇంటూ 0.25 వేసుకుంటే 3,502 రూపీస్ అవుతుంది. దానికి విఏ వచ్చేసి 3.87% అన్నాం కదా, సో దానికి విఏ వచ్చేసి 135 రూపీస్ అయితే పడుతుందండి. సో టోటల్గా మనం చూసుకుంటే 5 కాయిన్స్ విఏ చూసుకుంటే 677 రూపీస్ పడుతుంది. అలానే 5 కాయిన్స్ కాస్ట్ చూసుకుంటే 13,815 రూపీస్ అయితే పడుతుందండి. ఒకవేళ ఈ 0.25 గ్రామ్స్ మీరు మామూలు రేట్ మీద కొనుక్కోవాలనుకుంటే సో 14,010 ఇంటూ 0.25 వేసాం కదా, సో దీనికి 3,502 రూపీస్ ప్లస్ 135 రూపీస్ ప్లస్ 3% జిఎస్టీ అయితే చేసుకుంటే మనకి ఈ కాయిన్ అనేది వస్తుందండి. దగ్గర దగ్గర ఒక 4,000కి మనకి 0.25 గ్రామ్స్ అయితే వస్తాయి. ఇది కూడా 22 క్యారెట్స్ గోల్డ్ కాయినేనండి. సో టోటల్గా ఎంత అయిందో చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ ఆర్నమెంట్ చైన్ అని ఉంది కదా, దీని మీకు క్లియర్గా చూపించాను. 17,140 రూపీస్ విఏ పడితే అమౌంట్ వచ్చేసి 1,15,000 అయింది కదా. దీని టోటల్ వచ్చేసి 1,32,202 రూపీస్ అండి. అలానే ఇయర్ రింగ్స్ వచ్చేసి 15% విఏ కదా, సో దాని కాస్ట్ వచ్చేసి 8,837. అలానే గోల్డ్ నెట్ వెయిట్ కాస్ట్ వచ్చేసి 44,278 రూపీస్. అలానే స్టోన్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి. టోటల్గా చూసుకుంటే 53,191 రూపీస్. అలానే ఫింగర్ రింగ్ చూసుకుంటే మనకి విఏ వచ్చేసి 10,515 రూపీస్. అలానే నెట్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ కాస్ట్ వచ్చేసి 44,267 రూపీస్. స్టోన్ కాస్ట్ వచ్చేసి 154 రూపీస్ అండి. ఈ మిగిలిన 5 ఉన్నాయి కదా, ఇవన్నీ గోల్డ్ కాయిన్స్. దాని విఏ 135 రూపీస్. అలానే గోల్డ్ కాస్ట్ వచ్చేసి 2,763 రూపీస్. టోటల్గా వచ్చేసి 2,898 రూపీస్. సో మనకి ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఈ అమౌంట్ మొత్తం కౌంట్ చేసుకుంటే టోటల్ వాల్యూ వచ్చేసి 2,54,824 రూపీస్ అండి. అలానే మనకి జిఎస్టీ 3% కదా, సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ చూసుకుంటే 3,822 ప్లస్ 3,822. టోటల్ కాస్ట్ వచ్చేసి 2,62,468 రూపీస్ అండి. సో మనకి ఇక్కడ టోటల్ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, జీపీపీ అడ్వాన్స్ వచ్చేసి 2,20,000 అంటే పర్ మంత్ మనం 20,000 పే చేసాం కాబట్టి 2,20,000 పడింది. అలానే జీపీపీ డిస్కౌంట్ అని ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి విఏ డిస్కౌంట్. టోటల్గా వచ్చేసి 33,768 రూపీస్ అయితే మనకి డిస్కౌంట్ కింద వచ్చిందండి. సో మనకి రెండు కలిపితే 2,53,768 రూపీస్ అయితే అయ్యింది. సో మనకి ఇక్కడ టోటల్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ 2,62,000 నుంచి 2,53,000 తీసేస్తే మనము మిగిలిన అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చిందండి. 8,700 రూపీస్ అయితే మేమైతే పే చేసాము. సో ఇది ఎక్స్ట్రా విఏకి వచ్చేసి మేము ఎక్స్ట్రా విఏ ప్లస్ జిఎస్టీ వచ్చేసి 8,700 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చిందండి. ఇది మేము తీసుకున్న ఆర్నమెంట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఇది వచ్చేసి మా డాడీ వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్స్. ఇవి నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నాను అనేది క్లియర్గా చూపించి బిల్లుతో సహా చూపిస్తానండి. ఎవరైనా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ 250 మిల్లీగ్రామ్స్తో కూడా దొరుకుతున్నాయి కాబట్టి వీటిని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చండి. కొంచెం కొంచెం అమౌంట్ ఉంచుకొని ఇవి పర్చేస్ చేసుకున్నా సరిపోతుంది. విఏ ప్లస్ జిఎస్టీ మనకి చూసుకుంటే ఒక 250 to 300 పడుతుంది. అది మినిమల్ ఛార్జెసే కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి. అక్షయ తృతీయ అటువంటి వస్తాయి కదా, దానికోసం అన్నట్టు వాళ్ళు ఇవి కొత్తగా దించానని చెప్పారు, కొత్తగా వచ్చాయని కూడా చెప్పారండి. సో మలబార్లో అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఇవి 250 మిల్లీగ్రామ్స్ అనేవి. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.